ఓ ఇంట్లో ఒకరు ఓ రికార్డు సాధిస్తేనే ఘనంగా చెప్పుకుంటాం. అదే వరల్డ్ రికార్డు సాధిస్తే తన చుట్టూ ఉన్న సమాజమే గొప్పగా చెప్పుకుంటుంది. అలాంటిది ఒకే ఇంట్లో పుట్టిన సోదరులు ఇద్దరు వారం గ్యాప్ లో వరల్డ్ రికార్డులు అందుకుంటే, అది వేర్వేరు రంగాల్లో ఇద్దరు వాటిని అందుకుంటే ఆ ఊహే ఎంతో గొప్పగా అనిపిస్తుంది కదూ. కానీ దీన్ని నిజం చేసి చూపించారు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సోదరుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగు సినీ ఇండస్ట్రీలో 80వ దశకంలో అడుగుపెట్టిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తన అసాధారణ నటన, డాన్సులు, ఫైట్లతో టాలీవుడ్ రూపురేఖల్నే మార్చేశాడు. తన డాన్సులు, ఫైట్లతోనే థియేటర్లకు ప్రేక్షకులను క్యూ కట్టేలా చేయగలిగిన ఆయన ఆ తర్వాత చిరంజీవిగా మెగాస్టార్ గా మారి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తొలిసారి ₹1,00,00,000 రెమ్యునరేషన్ రికార్డు అందుకున్న, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్న అదంతా తన స్వయం కృషితోనే. ఇప్పుడేకంగా 24,000 విభిన్న డాన్స్ స్టెప్పులతో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనే చోటు సంపాదించడం విశేషం. ఇదంతా ఓ ఎత్తైతే, ఆయన తమ్ముడు పవన్ సాధించిన ఫీట్ మరో ఎత్తు. ఏపీలో గత 5 ఏళ్లుగా నిర్వీర్యమైన పంచాయతీ వ్యవస్థను గాడిన పెట్టేందుకు స్వయంగా ఏరుకోరి తీసుకున్న పంచాయతీరాజ్ శాఖకు న్యాయం చేసేందుకు అహరహం శ్రమిస్తున్న నేత పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా కంటే పంచాయతీరాజ్ మంత్రిగా చెప్పుకునేందుకు గర్వపడుతున్న పవన్ తన శాఖ బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే వరల్డ్ రికార్డు అందుకున్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచంలో ఎవరికి సాధ్యం కాని ఫీట్ సాధించారు. దీంతో వరల్డ్ రికార్డు ఆయన సొంతమైంది. ఇది జరిగిన వారం రోజుల్లోపే తన అన్న చిరంజీవి కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు అందుకోవడంతో ఇదో అరుదైన రికార్డుగా మారిపోయింది. ఇలా అన్నదమ్ములు 2 వరల్డ్ రికార్డులు సాధించిన ఘనతను తెలుగు ప్రజలు ఇప్పటి వరకు చూసి ఉండరు. ఏదో ఒక రంగంలో వరల్డ్ రికార్డు సాధించడం చూసే ఉంటాం, కానీ రాజకీయాల్లో వరల్డ్ రికార్డు అందుకోవడం కూడా అరుదైన విషయమే. దీంతో ఇప్పుడు అన్నయ్య చిరు సాధించిన 24,000 స్టెప్పుల రికార్డుతో పాటు పవన్ సాధించిన గ్రామ సభల వరల్డ్ రికార్డు తెలుగు ప్రజలనే కాదు, అందులో భాగమైన మెగా అభిమానుల్ని కూడా ఉబ్బి తబ్బిబ్బేయేలా చేస్తున్నాయి.